రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది. అన్ని జిల్లాల ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని చలితో ప్రజలు వణికిపోతున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ తరహాలో పొగమంచు ఉంటుందని, దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు, రైతులు వాపోతున్నారు. ఇప్పటికి సమయం అయితే జరుగుతుంది. ఇంత పొగమంచు, దట్టమైన పొగమంచు కప్పుకొని ఉంది. పనులకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత పొగమంచు మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఏదన్నా పిల్లల స్కూల్కి వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము తెలంగాణలో ఉన్నామా, ఊటీల్లో, ఢిల్లీలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంత దట్టమైన పొగమంచు మేము ఎన్నడూ చూడలేదు. ఈ గత 2-3 రోజుల నుంచి బాగా పొగమంచు కురుస్తుంది. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. పిల్లలకు స్కూల్కు వెళ్ళాలన్నా కూడా ఈ బస్సు రావడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. పిల్లలకు ఉదయమే రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. అసలు ఇలా మనం పొద్దున ఉదయం లేచి చూడగానే కొత్త పంటి ఇల్లు కూడా మాకు కనబడట్లేదు. ఏమో మేము ఇంట్లో పంటి ఇల్లు కూడా కనబడట్లేదు. ఇంట్లో ఉన్నామా బయట ఉన్నామా అన్నట్టుగా కనబడట్లేదు. 20 సంవత్సరాల నుండి ఇదే ఈ 2-3 రోజుల నుంచి బాగా ఇంత దట్టమైన మంచు ఎప్పుడు కనబడలేదు. ఒక ఢిల్లీ మాదిరిగా లేకపోతే ఊటీ కేరళ లెక్క, కొడైకెనాల్ లెక్క వాతావరణం అవుతుంది. మరి దీనికి వాతావరణ మార్పులా, మరి దీనికి కారణాలు ఏందో శాస్త్రవేత్తలు ప్రజలకు సూచించాలి. రైతులు ఎలాంటి పనులు చేసుకోకుండా అడ్డంకులు కలుగుతున్నాయి. నార్లు ఎదిగినాయి. రైతు బయటకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది. మరి దీనికి వాతావరణ మార్పు కారణం ఏదో